మోస్ట్ డైరెక్టర్ సిఎస్ రావు గారితో కూడా చేశారు అష్టలక్ష్మి వైభవం. సిఎస్ రావు గారు ఆయన గొప్పతనం చెప్పాలంటే నాకు తెలియదు కదా ఇంత లెంగ్త్ ఉంటుంది ఫిలిము లోడ్ చేస్తే ఇంత ఇన్ని అడుగులు పొడుగుంటుంది మనకేం తెలియచావదు అప్పుడు. అంతా ఇంతలా మేకప్ అందరు చేసుకుని వస్తే రాగానే కూర్చోబెట్టి సీన్ నిజంగా కెమెరా ముందు చేస్తున్నట్టు ఒక రిహార్సల్ చేద్దామయ్యా అనేవాడు. ఓ రోజు నేను సత్యనారాయణ గారు గిరిబాబు ఇంకెవరో ఉన్నారండి వంకాయలు సత్యనారాయణ ఇలా 7-8 మంది ఆర్టిస్టులు ఉన్నాం. రిహార్సల్ చేయించాడు సీన్ అంతా రిహార్సల్ అయిపోయింది బాగా చేశారన్నారు. ఆయన మాట్లాడుతున్నారు ఒక చిన్న కథక్ ఒక చిన్న సౌండ్ వచ్చింది. ఏంటి ఆ సౌండ్ అని అనుకున్నాను. జేబులో తీస్తే స్టాప్ వాచ్. తను చూశాడు 40 సెకండ్లు ఎర్లీగా అయిపోయింది సీను అన్నాడు. అంత క్యాల్కులేటెడ్ డైరెక్టర్ అండి గిరిబాబు గారిని. గిరిబాబు నువ్వు మాట్లాడుతుంటేనే గొప్ప స్పీడ్ ఎక్కువయా, డైలాగ్ అంత ఇది పౌరాణికం, అంత స్పీడ్గా చెప్తే అలాగా నీ వల్లే ఆ సెకండ్లు తొందరగా అయిపోయింది, కాస్త జాగ్రత్తగా సెటిల్డ్గా చెప్పు అనేవాడు. అంత ఇదండి. తర్వాత సత్యనారాయణ గారు ఓ రోజు అనుకోకుండా 8:30 అయింది రాత్రి. ఆయన క్లోజ్ తీయాలి వచ్చింది. సత్యనారాయణ గారు తీస్తున్నాడు, యాక్షన్ అన్నాడు, మళ్ళీ 1 more అన్నాడు. 3 సార్లు చేశాడు. ఆ రోజుల్లో థర్డ్ టేక్ తింటాం అంటే మాటలు కాదు కదా, ఫిలిం తినేస్తున్నాం అనే భయం ఉంటుంది ఆర్టిస్ట్ కూడా. ప్యాకప్ అన్నాడు. ఏంటి రావు గారు చేద్దామండి, ఇంకోటి చేద్దామండి. కాదులే ఇప్పుడు 8 అయిందే టైము, ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి, ఈ టైంలో చక్కగా స్నానం చేసి 2 పెగ్గులు వేసుకుని హాయిగా రెస్ట్ తీసుకున్న టైం. ఇప్పుడు పలకమంటే ఏం పలుకుతుంది, రేపు పొద్దున్నే అరగంట ముందురా ఫస్ట్ షాట్ నేను తీస్తాను, తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తా అన్నాడు. అలాగే ఆయన వచ్చాడు, గబగబ రాగానే రా అన్నాడు. అమ్మన్నాడు. జూనియర్ ఆర్టిస్టులు చెప్పాడు, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచున్నారు, ఎలా ఉన్నారు గుర్తుపెట్టుకుని వెళ్ళి కాఫీ టీ వద్దాయి రండి, మళ్ళీ వచ్చి కరెక్ట్గా టైం నుంచోవాలి అనేవాడు. తర్వాత 12 మంది ఆర్టిస్టులు ఉన్నాడు రోజు సెట్లో. ఆయన కెమెరా మీద ముందు కూర్చున్నాడు, చేస్తున్నాడు. 12 మందికి యాక్షన్ చెప్తూనే ఉన్నాడు, డైలాగ్ ప్రాంప్టింగ్ ఇస్తూనే ఉన్నాడు. చేతిలో లేదు స్క్రిప్టు, ప్రాంప్టింగ్ ఇస్తున్నాడు పౌరాణికం. ఎంత జ్ఞాపక శక్తి చూడండి. ఇక్కడ డైలాగ్ ఉండాలయ్యా, ఈ సీన్లో మిస్ అయింది అనుకుంటున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చేసి ఆ స్క్రిప్ట్ పట్టుకుని టపా తిప్పుతున్నారు. రే కాగితాలు తిరిగిపోతాయి, ఆ 32వ పేజీలో లాస్ట్లో ఉంటుంది చూడు సీను, డైలాగ్ అన్నాడు. అంత జ్ఞాపకం ఉందండి. గ్రిప్ మీద స్క్రిప్ట్ మీద అంత గ్రిప్ అండి. తర్వాత ప్రెస్ వాళ్ళకి ఇన్ని రీళ్లలోనే ఈ సినిమా తీస్తున్నానని చెప్పేవాడు. 1 రీల్ ముందే తక్కువే అయ్యేది, ఇంత టైంలో తీస్తున్నాను అనేవాడు. కరెక్ట్గా టైం వచ్చేది సినిమాకి. అంత క్యాలిక్యులేటెడ్ అండి. బిఏ లిట్ ఆ రోజుల్లో లిటరేచర్ అనేది పెద్ద గొప్ప. ఆ రోజుల్లో కె రాఘవేంద్రరావు బిఎస్సి అని వేసుకునేవాడు ఆ రోజుల్లో. ఆయన తర్వాత మానేశాడు, పిల్లలు కూడా చదివేస్తున్నారని చెప్తున్నానండి. రావు గారు శేషరావు నాకు తెలిసినంత వరకు అలాంటి డైరెక్టర్తో నేను యాక్ట్ చేయలేదండి. అంత అంటే ఆ గ్రిప్పు, స్క్రిప్ట్ మీద గ్రిప్పు. ఇప్పుడు ఇంకా ఈ సత్యనారాయణ గారు అంత ఇదైనా ఆయన కూడా చేతిలో స్క్రిప్ట్ పెట్టుకుని మడత పెట్టుకుని ఉంటారు షార్ట్ డివిజన్ చేసి. అది చూసి నెక్స్ట్ షాట్ రెడీ పెట్టేవాళ్ళు. తర్వాత కమాండ్ అండి కెమెరామెన్కి కూడా, నెక్స్ట్ షాట్ ఇదే కోట ఇటు వస్తాడు, బ్రహ్మాండం ఇట్టుంటాడు, లేకపోతే వాడు ఇట్టుంటాడు. ముఖ్యంగా ఈ సీన్లో కనపడాల్సిన వాడు అలా లెన్స్ వేసి కెమెరా పెట్టి రెడీ చేసి షాట్ అనేవాడు. అంత కమాండ్గా ఉండేది అయింది. వాళ్ళు అలా పెట్టేవారు. ఇప్పుడు అలా కాదు కదా,
షార్ట్ అయ్యేదంటే రెడీ వెకేట్ చేయండి ఒకసారి సైలెన్స్ అని పక్క పంపించి ఓ పావుగంట టైం తీసుకుని లైటింగ్ చేసి రెడీ అనగానే ఆ క్లోజ్ తీయటం 5 నిమిషాల్లో క్లోజ్ తీసేవాడు. ఏంటంటే మనకు అర్థమయ్యేది కాదు. ఏంటంటే అది అలాగే బాగుండకపోతే 10 సార్లు తీస్తారు. ఆ రోజుల్లో అలా కాదు కదా ఆయన అంత తీసాయంటే ఇక పక్కా